నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మొదటగా మోవా శ్రీనివాస్ యూట్యూబ్ వీడియో ఛానల్‌కి మీకు స్వాగతం అండి. ఇవాళ మనము బ్రేక్‌ఫాస్ట్ అంటే ఉదయ అల్పాహారం అది మంచిదా? చెడ్డదా? దీని మీద ఉన్నటువంటి నమ్మకాలు, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ గురించి మాట్లాడదాం. సో, బ్రేక్‌ఫాస్ట్ అనేది కామన్‌గా మనకందరికి తెలిసిపోయినటువంటి పదం. తెలుగులో తర్జుమా చేసి పూర్తి తెలుగులో మాట్లాడాలంటే అల్పాహారము, ఉదయ అల్పాహారము. అల్పాహారాలు ఉదయం ఉంటాయి, సాయంత్రం కూడా ఉంటాయి కాబట్టి ఉదయ అల్పాహారం అనేది వేసుకుందాం. సో, మనము కాస్త వెనక్కి వెళ్ళినట్లయితే మన భారతీయ కల్చర్‌లో పొద్దున్న లేచి తినడం అనేది లేదు. సో, పనికి వెళ్ళే ముందు ఫుల్ మీల్ తీసుకోవడం 10కో, 2కో రాత్రొచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి భోజనం చేయడం. మధ్యలో ఏమి ఉండదింక వాళ్ళకి. మహా అయితే అటుకులు, బెల్లము లేతే మరమరాలు, బొరుగులంటారు. ఇట్లాంటివన్నీ డబ్బాలో వేసుకొని మూట కట్టుకొని తీసుకెళ్ళడం అనేది మన అనాదిగా వచ్చినటువంటి కల్చర్. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి అంటే వెస్టర్న్ కాన్సెప్ట్ ఇది. వాళ్ళు పొద్దున లేవంగానే మొదట తిండి తినాలి. సో, దాన్ని బ్రేక్‌ఫాస్ట్ అంటారు. బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏమిటి? ఫాస్ట్‌ని బ్రేక్ చేస్తున్నాడు. అంటే అంతకుముందున్నటువంటి ఉపవాసాన్ని ఇప్పుడు వాడు ఆపేస్తున్నాడు. సో, ఉపవాసాన్ని బ్రేక్ చేయడము అని దాన్ని బ్రేక్‌ఫాస్ట్ అని పెట్టాడు. పొద్దున్న లేచి తినడం బేసికల్లీ. వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అంటే పొద్దున్న లేచి వాళ్ళేం తింటారు? కామన్‌గా బ్లాక్ కాఫీ లేతే టీ తాగుతారు. బ్రిటిష్ వాళ్ళైతే కాఫీ, మిల్క్ ఏసుకొని తాగుతారు. మిగతా యూరోప్‌లో ఎక్కడా కూడా అమెరికాలో కాఫీ అంటే నల్ల కాఫీ. నల్ల పాలు, షుగర్‌లు ఏసుకొని ఎవరు తాగరు. బ్రిటిష్ వాళ్ళు మనకు అంటించినటువంటి ఒక అలవాటు. పొద్దున్న కాఫీ, టీ. దాంతో పాటుగా వాళ్ళు ప్రోటీన్ ఉన్నటువంటి బీన్స్ అంటే చిక్కుడు గింజలు గానివ్వండి, ఆమ్లెట్‌లు, ఫ్రూట్ జ్యూసు ఇవి వాళ్ళు తాగుతారు. అలాగ వాళ్ళకి ఇప్పుడు చూడండి టిపికల్ బ్రిటిష్ బ్రేక్‌ఫాస్ట్ అంటారు. అదొక మెను. బ్రేక్‌ఫాస్ట్‌కి మీరు ఎక్కడికైనా అమెరికావో లేకపోతే యూరప్ వెళ్ళినట్లయితే బ్రిటిష్ బ్రేక్‌ఫాస్ట్ అంటే బీన్స్, ఆమ్లెట్స్, ఫ్రూట్ జ్యూస్ ఇది కామన్. కానీ మనం ఏం చేసాం? ఆ అలవాటుని తీసుకొని దాన్ని ఇండియనైజ్ చేసేసాం. మనం ఏం చేసాం? పొద్దున్న ఇడ్లీలు, దోసలు మొదలుపెట్టారు. ఇడ్లీలు, దోసలు మనకు తమిళనాడు నుంచి వచ్చినటువంటి అలవాటు అయినప్పటికీ దాంట్లో మళ్ళీ బియ్యము, దోసల్లో బియ్యం, ఇడ్లీల్లో బియ్యం, పొద్దున ఏం తింటే దాంట్లో బియ్యం. దీంతో ఏమైంది? కనీసం టిపికల్ బ్రేక్‌ఫాస్ట్ తింటున్నామా? అది లేదు. మనం 2 సార్లు తినే అన్నాన్ని మూడోసారి చేసాం. సో, దీంతోటి మనం తినే తిండిలో క్యాలరీస్ విపరీతంగా పెరిగిపోయి అధిక బరువు, షుగరు ఇది లాస్ట్ 100 ఏళ్లుగా రావడంతో ఈ ప్రస్తుతము ప్రపంచంలో అత్యధికంగా షుగరు జబ్బు ఉన్నటువంటి దేశం భారతదేశం. షుగర్ జబ్బుతో వచ్చేటటువంటి జబ్బులు ఇంకేవైతే ఉన్నాయో గుండె జబ్బులు, పక్షవాతాలు, కిడ్నీ జబ్బులు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నంత ఎక్కడా లేవు. భారతదేశంలో కూడా సౌత్ ఇండియాలో ఎక్కువ. ఎందువల్ల మనకి రైస్ తినే అలవాటు ఉత్తర భారతదేశంలో లేదు. దక్షిణంలోనే ఉంది. సో, ప్రపంచంలో షుగర్ క్యాపిటల్ అంటే సౌత్ ఇండియా. దీనికి కారణం మనం తినేటటువంటి తిండి ముఖ్యంగా దాంట్లో భాగమైనటువంటి మూడోసారి తిండి అదే బ్రేక్‌ఫాస్ట్. ఇది ఒకటి. సో, ఇది మంచిదా? చెడ్డదా? అని చెప్తున్నప్పుడు మూడోసారి తినడం తప్పు అని నేను చెప్తున్నా. మూడోసారి తినడం తప్పు అయినప్పుడు రెండోసారి తింటే రెండోసారి రాత్రి ఆపుతారా? పొద్దున్న ఆపుతారా? అనేది క్వెషన్ వచ్చిందిప్పుడు. సో, పొద్దున్న ఆపడమా? సాయంత్రం ఆపడం? చాలామంది చెప్తారు. అదేంటి సార్ మరి మా ఇంటర్నెట్‌లో డైట్ గురువులు, ఆ డైట్ గురువులందరూ కూడా బ్యూటీషియన్‌లు, జిమ్ ట్రైనర్లు వీళ్ళు గదా! అందరికి డైట్స్ చెప్పేది. డాక్టర్లు చెప్పిందైతే వినరు. డాక్టర్ మాఫియా గాబట్టి. సో, వీళ్ళు ఏం చెప్తారు? ఈట్ లైక్ ఎ కింగ్ ఇన్ ది మార్నింగ్. పొద్దున్న లేచి పొట్ట నిండా తినండి. మధ్యాహ్నం తక్కువ తినండి. రాత్రి ఏమీ తినకండి అనేటటువంటిది ట్రెడిషనల్‌గా అందరూ చెప్పుకొస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు చెప్పారు మనకి. మన తెల్ల డాక్టర్లు చెప్పారు. దీన్ని మెటబాలిజం పరంగా మనం పరీక్షిస్తే మనం ఏవన్నా తిన్న తర్వాత అది పొట్టలోంచి పేగులకెళ్ళి పేగుల్లో పూర్తిగా మనం తిన్నదంతా అరిగిపోయి అది ఫైనల్ కాంపోనెంట్స్‌కి వెళ్ళి అది రక్తంలోంచి మళ్ళీ కణాలకి వెళ్ళడానికి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనం తిన్న తిండి మన శరీర కణాల దాకా చేరటానికి 12 గంటలు పడుతుంది. సో, పొద్దున్న 8కి గనక మనం ఏదన్నా సరే తిన్నప్పుడు పాలు తాగినా, కాఫీ తాగినా సరే అది పూర్తిగా బ్రేక్ అయ్యి అది చివరికి గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ అంటే ఇవి మనం తిన్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ యొక్క బ్రేక్ డౌన్ ప్రొడక్ట్స్ అనమాట. అవి కణాలకి అవే వెళ్తాయి. ఫైనల్‌గా కణాలకి వెళ్ళేటటువంటిది అవి. ఇవి పొద్దున 8కి తిన్న తిండి పూర్తిగా అరిగి అది బలం రూపంలో కణాలకు వెళ్ళడానికి రాత్రి 8 గంటలవుతుంది. సో, పొద్దున్న తిండి మధ్యాహ్నం 1 గంటకు తీసుకున్నాం అనుకోండి, అది పూర్తిగా బ్రేక్ డౌన్ ఇంకా పేగుల్లోనే ఉంది. పెద్ద పేగుల్లోనో, చిన్న పేగుల కిందో ఎక్కడో ఉన్నదది. కానీ
మధ్యాహ్నం 1 గంటకి మనం తినడం పొట్టకి అలవాటు చేసాం కాబట్టి ఆకలేసి వస్తుంది కాబట్టి పొద్దున్న తిన్న తిండి ఇంకా పేగుల్లో ఉండంగానే రెండో మేజర్ డోస్ పడిపోతుంది. ఇది ఇంకా బిగ్గర్ డోస్. లంచ్ అంటే అందరూ ఎక్కువ తింటారు. సో అది పొద్దున్న అల్పాహారం. ఇది పూర్తి మృష్టాన్న భోజనం. నిజం చెప్పాలంటే ఇంకొకలాగా చెప్పాలంటే విషాహారం. సో దీన్ని తినడం వల్ల ఏమైంది, అది పూర్తి అరగక ముందే రెండో స్పైక్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇది మధ్యాహ్నం 1 గంటకో 2 భోంచేశారు. రాత్రి 1 గంట దాకా ఈ తిన్న తిండి ప్లస్ పొద్దున్న తిండి ఉన్నాయి. సో ఇది రాత్రి 2 గంటల దాకా ఉండేది రాత్రి 8 గంటలకి మూడో డోస్ పడిపోయింది. సో ఒక లేయర్, రెండో లేయర్, మూడో లేయర్ పడిపోయినది. సో దీంతో ఏమవుతుంది, మనం పొట్టకి అరిగించుకునేటటువంటి టైం ఎక్కడ ఇస్తున్నాం శరీరానికి. అందువల్లనే ఇవన్నీ ఫ్యాట్ కింద మారి ఇంత బరువు, అధిక బరువు, దాంతో వచ్చే రకరకాల షుగర్లు, బీపీలు, నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి. మనం తినేటటువంటి పొట్టకి తిండి అరిగించుకునే టైం కూడా ఇవ్వట్లేదు మనం. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఈ 12 గంటల టైం ముఖ్యం మనకి. సో 12 గంటల టైం ఎప్పుడు వస్తుంది, రాత్రి వస్తుంది. మీరు 8ంటికి తిన్నారు, 8ంటికి భోంచేశారు రాత్రి, పొద్దున్న 8 గంటల దాకా ఇదంతా కూడా శరీరంలో ఉంది. 8 గంటలకు ఏమైంది, రాత్రి తిన్నదంతా పూర్తి ఖాళీ అయిపోయింది. అప్పుడు మీరు తిండి ఆపేశారనుకోండి, తినలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకోండి, మధ్యాహ్నం మీరు లంచ్ చేసేదాకా పొద్దున్న 8 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా శరీరానికి క్యాలరీస్ లేక తన ఫ్యాట్ని అది కరిగించుకుంటూ ఉంటుంది ఎనర్జీ కోసం. అది ఫ్యాట్ బర్నింగ్కి గోల్డెన్ పీరియడ్ ఏంటంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం అన్నం తినేదాకా మీరు ఎంతసేపు అన్నం తినకుండా ఆపగలుగుతారో అంతసేపు శరీరం ఎనర్జీ కోసం తన కొవ్వును తాను కరిగించుకుంటూ ఉంటుంది. సో నేను చెప్పినటువంటి ఆ కొవ్వు ద్వారా, వెయిట్ ద్వారా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ ఆపితే మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఫ్యాట్ కరగడము అనేటటువంటిది. మరి మాకు అలవాటైపోయిందండి, ఈ మధ్యన ఎవరు వచ్చారు, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఆపేశారు, మీరు చెప్పినట్టు కళ్ళు తిరిగిపోతున్నాయి, నీరసం పడిపోతున్నాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇట్లాంటివన్నీ కరెక్ట్ కావచ్చు. అవన్నీ కూడా అలవాటు దోషాలు. సో ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ పాటు బ్రేక్ఫాస్ట్ తిని ఒక్కసారి ఆపినట్లయితే శరీరం కొంచెం రియాక్ట్ అవుతుంది. అలా అని చెప్పేసేసి మనం తినడం మొదలు పెట్టకూడదు. మెల్లగా అలవాటు చేసుకోండి. ఆల్టర్నేట్ డేస్ ఆపండి. తర్వాత 3 రోజులకు ఒకసారి తినండి, ఆపేసేయండి. ఆకలి వేయడం వచ్చిందనుకోండి, ఆకలి అనేది హ్యాబిట్. సో శరీరానికి మంచి అలవాట్లు చేసుకోవడం తప్పనిసరి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆకలిని బీట్ చేయడం ఎట్లా, ఆకలిని మనం తగ్గించుకోవాలంటే, ఆకలి సఫరింగ్ కదా, ఆకలి తగ్గించుకోవాలి. మనం కాఫీ అండ్ ద్రవ పదార్థాలన్నీ తీసుకోవచ్చు, పాలుతో వచ్చినటువన్నీ కూడా, పాలు, కాఫీ, టీ, మజ్జిగ, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, మీకు ఏది కావాలంటే అది, ఎంత వాల్యూమ్ కావాలంటే అంత వాల్యూమ్ తాగొచ్చు. సో దాని ద్వారా మీకు ఆకలి తగ్గుతుంది. మధ్యాహ్నం దాకా ఒక 2-3 గంటలు మీరు పోస్ట్పోన్ చేసుకోగలిగితే దాన్ని, మీకు ఉన్నటువంటి మెటబాలిజం డిఫెక్ట్ ఏదైతే ఉందో, షుగర్ ఎస్పెషల్లీ, వాళ్ళకి అది కరెక్ట్ అవ్వడం మొదలవుతుంటుంది. కానీ ముందే చెప్తున్నానండి, ముందే చెప్పాల్సింది నేను, షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పొద్దున్న ట్యాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు, నేను చెప్పిన సలహా పాటించే ముందు మీ డాక్టర్ని కలిసి ఆ మందులు అడ్జస్ట్ చేయించుకోవడం అనేది అవసరము. లేకపోతే మీరు తిండి మానేశారు కదా, ట్యాబ్లెట్లు కూడా మానేశారు, ట్యాబ్లెట్లు మానేయాలి, తగ్గించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, షుగర్ ఇప్పుడు తగ్గిపోతుంది. అప్పుడు పొద్దున్న తినరు, ట్యాబ్లెట్లు వేసుకుంటారు, షుగర్ తగ్గిపోతుంది. లేదా మీరు పొద్దున్న తినరని ట్యాబ్లెట్లు ఆపేస్తారు, షుగర్ పూర్తిగా పెరిగిపోతుంది. సో డాక్టర్ సలహా మేరకు మాత్రమే షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ సలహా పాటించండి. షుగర్ లేని వాళ్ళకి ఈ వీడియో వర్తిస్తుందండి. ఇకపోతే చెప్పాను, సో 3 పూట్ల భోజనాన్ని 2 పూటలు చేయాలంటే మీరు పొద్దున్న ఆపాలా, రాత్రి ఆపాలా అంటే, ఇప్పుడు సరే రాత్రి ఆపడం అంటారు మీకు, ఎందుకంటే మధ్యాహ్నం ఆ తిండి తిన్నాను, నేను రాత్రి తింటాను, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తాను, అంతే టైం కలుస్తుంది కదండి అంటే కరెక్టే. దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. టెక్నికల్ టర్మ్స్ చెప్పుకోకుంటే అంతే టైం మీకు కలిసి వస్తుంది. కానీ మధ్యాహ్నం తిన్నప్పుడు నెక్స్ట్ రోజు పొద్దున్న వరకు ఏమీ తినకుండా మీరు ఉండగలిగితే ఇది వర్కౌట్ అవుతుంది. కానీ రాత్రి పడుకునే ముందు మళ్ళీ గ్లాస్ పాలు తాగటాలు, మజ్జిగ తాగటాలు, రాత్రి 10ంటికి ఆకలి వేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఏదో మళ్ళీ కొన్ని క్యాలరీస్ పడతాయి. అందువల్ల మీరు రాత్రి తిని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఆపేశారనుకోండి, నిద్రపోతారు. కాబట్టి 12 గంటలు మీకు ఈజీగా కలిసి వస్తుంది మీకు. సో టెక్నికల్గా 2 ఈక్వల్ అయినప్పటికీ ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ఆపేయడం అనేది ఈజీ. మనకు కావాల్సినటువంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో కనీసం 16 గంటలు ఏం తినకుండా ఉండాలి. ఆ 16 గంటలు తినకుండా ఉంటే ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది. ఆ 16 గంటల్లో 12 గంటలు నిద్రగా అయిపోయింది అనుకోండి, ఇంకా ఈజీ. మనకి 3-4 గంటలు పోస్ట్పోన్ చేసుకోగలిగితే మధ్యాహ్నం వచ్చేస్తుంది,
మనకి మనం శరీరానికి 3-4 గంటలు పేగులకి, పొట్టకి రెస్ట్ ఇచ్చాము. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. సో ఇదండి నేను టెక్నికల్ పదాలు వాడాలంటే దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దాన్ని ప్రాక్టికల్‌గా చెప్పాలంటే బ్రేక్‌ఫాస్ట్ ఆపేయడం అంటారు. సో ఆకలి బీట్ చేయడానికి ద్రవ పదార్థాలు ఏమైనా తీసుకోండి. ఇంకా కష్టంగా ఉంటే నట్స్ తీసుకోండి. ఇంకా కష్టంగా నా వల్ల కావట్లేదు అనుకుంటే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌లో తగ్గించే భాగంలో రైస్ లేని బ్రేక్‌ఫాస్ట్‌లతో మొదలుపెట్టండి. పెసలు, మినువులతో చేసిన టిఫిన్‌లు ఏమైనా ఉంటే దాన్ని తినండి. మెల్లగా అది కూడా తీసేసేయండి. పూర్తి పొట్ట ఎంప్టీగా ఉంచుకుంటే ఇంకా మీకు ఆరోగ్యానికి దోహదపడుతుందండి. సో దీని మీద మీకు చాలా క్వెషన్‌లు ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.